బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కురియుగాక. మనం ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమంలో మనం ఉన్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమం. 49వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. నిజమైనటువంటి దైవ విశ్వాసులు ఎవరు? ఎవరు సాఫల్యాన్ని పొందేవారు? ఎవరు దైవానికి చేరువగా ఉండేవాళ్ళు? ఎవరు దైవం చేత ప్రేమించబడేవాళ్ళు? ఎవరు స్వర్గానికి వెళ్ళేవారు? వీరి గురించి ఇక్కడ దైవం చెప్తున్నాడు. వాళ్ళు ఏ విధంగా ఉంటారో చెప్తున్నాడు. వాళ్ళు ఎవరు అంటే, వారు పరమప్రభు అయినటువంటి సృష్టి ప్రభువు విశ్వసిస్తారు. ఒకటి, ఏమని విశ్వసిస్తారు? ఆయన ఒక్కడు అని విశ్వసిస్తారు. ఆయనకు సాటి సమానం లేదు అని విశ్వసిస్తారు. ఏమండి, ఆయన తీర్పు దినాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ న్యాయం చేసేవాడు అని చెప్పి విశ్వసిస్తారు. చేసిన కర్మలకు ప్రతిఫలాన్ని, తప్పులకు పాపాలకు శిక్షను విధించేవాడు అని చెప్పేసి భయాన్ని కలిగి ఉంటారు. వీరు అల్లాహ్ని విశ్వసించేవారు. అంటే అలాగే ఆయన ప్రవక్తను విశ్వసించేవారు. ఏమని విశ్వసిస్తారు ప్రవక్తను? ఆయన దేవుని స్వరూపమో, దేవుని కుమారుడో, దేవుని అవతారమని కాదు, దైవం తరపున నియమింపబడినటువంటి ప్రవక్త, మానవాళికి మార్గం చూపించడం కోసం వచ్చినటువంటి ప్రవక్త. ఈయన దైవం గురించినటువంటి బోధన చేస్తారు. దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో చెప్తారు. మన జీవితాన్ని ఏ విధంగా సక్రమంగా నడుపుకోవాలో ఆయన తెలియజేస్తారు. దైవం యొక్క వాణి ఆయన వినిపిస్తారు. ఇది ప్రవక్తను విశ్వసించడం అంటే. ఏమండి, అలాగే ఎలాంటి అనుమానానికి లోను కాకుండా, ఏది దైవం పంపినట్టు మార్గదర్శకత్వంలో ఇది నాకు మంచినిస్తుందో లేకపోతే ఏమవుతుందో, నేను ప్రపంచాన్ని విడిచిపెట్టేసి నేను దీన్నే పాటిస్తున్నానే, నేను ప్రపంచమంతా కూడా ప్రజలందరూ జుర్రుకుంటుంటే నేను వాటికి దూరంగా ఉన్నానే, నా మనోకాంక్షలు వీటిని అన్నింటిని కూడా అనుభవించు అని చెప్తున్నా కూడా నేను మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేయకుండా నేను దైవదాస్యం వైపులకు నా మనసును మరలుస్తున్నానే, దీనికి లాభం ఉంటుందో నష్టం ఉంటుందో ఏముంటుందో అన్న సందేహాలకు వాళ్ళు ఎంత మాత్రం కూడా తావు ఇవ్వరు. చాలా క్లారిటీ తోటి నేను చేస్తున్నటువంటి పని దైవం ముందు దీనికి నేను సమాధానం చెప్పుకుంటాను. ఇక్కడ నిస్సందేహంగా నేను చేస్తున్నటువంటి ఏదైతే ఈ త్యాగం ఏదైతే ఇక్కడ ఉందో, ఏదైతే జీవన విధానం ఏదైతే ఉందో, ఇది మాత్రం దైవం వద్ద ఆమోదింపబడేది అన్న ఒక క్లారిటీ అయినటువంటి విధానం వాళ్ళకు ఉంటుంది. అంతేకాబట్టి తన ప్రాణాలతోటి, తమ సిరి సంపదలతోటి దైవ మార్గంలో సతతం నిరంతరంగా కృషి చేస్తారు. మంచి కోసం కృషి చేస్తారు. సమాజం కోసం కృషి చేస్తారు. మంచి సమాజం కోసము, శాంతి సహృద్భావన వాతావరణం కోసము, ప్రజలందరి మధ్య ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని పంచడం కోసము, ఒక మంచి శాంతియుత సమాజ స్థాపన కోసము వారు కృషి చేస్తారు. ఏమండి, తమ ధన ప్రాణాదుడు కృషి చేస్తారు. తమకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఒక మంచి శాంతియుత సమాజాన్ని స్థాపించడం కోసం కృషి చేస్తారు. మహాశిలారా, ఇటువంటి వారే సాఫల్యం పొందేవారు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.